గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు మనం డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ బిగిన్. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటో చూద్దాం. బయోడైవర్సిటీ, గ్రూపింగ్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ స్టెమ్ అండ్ హైట్, వెనేషన్, రూట్స్ అండ్ సీడ్, గ్రూపింగ్ ఆఫ్ యానిమల్స్, అడాప్టేషన్ అండ్ హ్యాబిటాట్. ఈ టాపిక్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోబోతున్నాం. బయోడైవర్సిటీ, ఇట్ ఈస్ ద వెరైటీ ఆఫ్ లైఫ్ ఆన్ ది ఎర్త్. భూమి మీద మనకు కనిపించే వెరైటీ ఆఫ్ లైఫ్ని మనం బయోడైవర్సిటీ అంటాం. బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే వెరైటీ. The variety of plants and animals found in a particular region contributes to the biodiversity of that region. ఒక రీజియన్లో మనకు కనిపించే రకరకాల ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నిటినీ కలిపి ఆ రీజియన్ యొక్క బయోడైవర్సిటీ అంటారు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూపింగ్? Grouping makes it easier to understand and study plants and animals on the basis of their similarities and differences. Plants and animals similarities and differences-ని ఈజీగా అర్థం చేసుకోవడానికి గ్రూపింగ్ అనేది ఇంపార్టెంట్. Grouping of plants. The plants show variation in the features related to stem, leaves, flowers, etc. ప్లాంట్స్ వాటి యొక్క స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్లో రకరకాల వేరియేషన్స్ చూపిస్తుంది. మన స్టెమ్సే తీసుకుంటే ద స్టెమ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ వేరీ ఇన్ థిక్నెస్, హైట్ అండ్ హార్డ్నెస్. ప్లాంట్ యొక్క స్టెమ్ యొక్క థిక్నెస్, హైట్, హార్డ్నెస్ ఒక ప్లాంట్కి ఇంకొక ప్లాంట్కి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద స్టెమ్, plants can be grouped into herbs, shrubs, trees, climbers, creepers. Trees, the plants that grow really tall and have hard, thick, brown and woody stems. Their branches typically start higher upon the stem and away from the ground. These plants are called trees. ఏవైతే ప్లాంట్స్ చాలా పొడవుగా పెరుగుతాయో వాటి యొక్క స్టెమ్ చాలా హార్డ్గా, థిక్గా ఉంటుంది. అండ్ బ్రాంచెస్ స్టెమ్ యొక్క పై పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అవి గ్రౌండ్కి ఆనవు. అలాంటి ప్లాంట్స్ని మనం ట్రీస్ అంటాం. ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ, కోకోనట్ ట్రీ, పపాయ ట్రీ. ఈ ట్రీస్ని మనం చూస్తే వీటి యొక్క స్టెమ్ చాలా హార్డ్గా, థిక్గా ఉంటుంది అండ్ అవి చాలా పొడవుగా పెరుగుతాయి. అండ్ వాటి బ్రాంచెస్ కూడా ఆ స్టెమ్ యొక్క పైనే మనకు కనిపిస్తాయి. సో ఇలా కనిపించే ప్లాంట్స్ని మనం ట్రీస్ అంటాం. Shrubs, the plants that are not as tall as trees. These plants often have many brown woody stems that start branching very close to the ground. These stems are hard but not as thick as the stem of a tree. These plants are called shrubs. ఏవైతే ప్లాంట్స్ ట్రీస్ లాగా పొడవుగా పెరగవు అండ్ ఈ ప్లాంట్స్కి హార్డ్ స్టెమ్స్ ఉంటాయి అండ్ వాటి బ్రాంచింగ్ గ్రౌండ్ లెవెల్కి దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాంటి ప్లాంట్స్ని మనం shrubs అంటాం. ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్, జాస్మిన్ ప్లాంట్, హైబిస్కస్ ప్లాంట్. అంటే గులాబీ మొక్క, మల్లె మొక్క, మందారం మొక్క. ఈ మొక్కల్ని మనం చూస్తే ఇవి ట్రీస్ లాగా పొడవుగా పెరగవు. వాటి బ్రాంచింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ప్లాంట్స్ని మనం shrubs అంటాం. Herbs, the plants that are typically small with soft and green stems. These are known as herbs. They are commonly used in cooking, medicinal purpose.
ఈ చిన్న చిన్న ప్లాంట్స్ వేటికైతే సాఫ్ట్ అండ్ గ్రీన్ స్టెమ్స్ ఉంటాయో అలాంటి ప్లాంట్స్ని మనం హర్బ్స్ అంటాం. వాటిని మనం కుకింగ్లోను అలాగే మెడిసినల్ పర్పస్లో కూడా వాడతాం. ఎగ్జాంపుల్ మింట్, కొరియాండర్, తులసి. Climbers. The plants with weak stems need support to climb and grow are called climbers. They climb upwards with the support such as walls, sticks. ప్లాంట్స్ వేటికైతే వీక్ స్టెమ్స్ ఉంటాయో అండ్ అవి పెరగడానికి వాటికి ఒక సపోర్ట్ కావాలో అలాంటి ప్లాంట్స్ని మనం క్లైంబర్స్ అంటాం. అండ్ ఆ సపోర్ట్ వచ్చేసి వాల్స్ కావచ్చు, స్టిక్స్ కావచ్చు. ఎగ్జాంపుల్ గ్రేప్ వైన్, రిచ్ గార్డ్. ఇక్కడ ఈ బీరపాదుని చూస్తే ఈ మొక్క ఈ స్టిక్స్ యొక్క సపోర్ట్ తోటి పెరుగుతుందన్నమాట. సో ఇలా పెరిగే మొక్కల్ని మనం క్లైంబర్స్ అంటాం. Creepers. The plants that creep along the ground are called creepers. ఏవైతే ప్లాంట్స్ నేల మీద పాకుతూ పెరుగుతాయో అలాంటి ప్లాంట్స్ మనం క్రీపర్స్ అంటాం. ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో, పంప్కిన్, వాటర్ మెలన్. ఇప్పటి వరకు మన స్టెమ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లీవ్స్ గురించి తెలుసుకుందాం. Veins. The thin lines on the leaves of the plants are called veins. ఆకు మీద చిన్న చిన్న గీతలు కనిపిస్తాయి, ఆ గీతల్ని veins అంటారు. Venation. The pattern of veins on the leaf is called venation. ఆకు మీద ఈ వీన్స్ అన్నీ ఒక ప్యాటర్న్లా కనిపిస్తాయి, ఆ ప్యాటర్న్ని వెనేషన్ అంటాం. అండ్ ఆ ప్యాటర్న్ని బేస్ చేసుకుని మనకి వెనేషన్ 2 టైప్స్ ఉంటాయి. రెటిక్యులేట్ వెనేషన్, ప్యారలల్ వెనేషన్. Reticulate venation. A net-like pattern of veins on both the sides of a thick middle vein is called reticulate venation. ఇప్పుడు ఆకు మీద మధ్యలో ఉండే మిడిల్ వెయిన్కి అటుపక్క ఇటుపక్క ఉన్న వెయిన్స్ ఒక నెట్ లాంటి ప్యాటర్న్లో మనకి కనిపిస్తే అలాంటి వెనేషన్ని రెటిక్యులేట్ వెనేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఆకును చూస్తే ఈ మధ్యలోది మిడిల్ వెయిన్, ఈ మిడిల్ వెయిన్కి అటుపక్క ఇటుపక్క ఉన్న వెయిన్స్ ఒక నెట్ లాంటి ప్యాటర్న్లో ఉన్నాయి. సో ఇలాంటి ప్యాటర్న్ కనుక గమనిస్తే దాన్ని రెటిక్యులేట్ వెనేషన్ అంటారు. ఎగ్జాంపుల్ హైబిస్కస్ లీవ్స్, మ్యాంగో లీవ్స్, రోజ్ లీవ్స్. ఈ లీవ్స్ మీద మనకి ఇలాంటి వెనేషనే కనిపిస్తుంది. Parallel venation. In some leaves, the veins run parallel. This pattern is called parallel venation. కొన్ని లీవ్స్ చూస్తే ఆ వెయిన్స్ అనేవి ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నట్టు ఉంటాయి. అలాంటి ప్యాటర్న్ని ప్యారలల్ వెనేషన్ అంటారు. ఎగ్జాంపుల్ బనానా లీవ్స్, గ్రాస్. ఈ కిందున్న బనానా లీఫ్ చూస్తే దీని ఒక వెయిన్స్ ఒకదాని పక్కన ఒకటి లైన్లో ఒకదానితో ఒకటి ప్యారలల్గా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇలాంటి ప్యాటర్న్ కనుక చూస్తే దాన్ని ప్యారలల్ వెనేషన్ అంటారు. Roots. Roots are the part of a plant that usually grow under the soil. They hold the plant firmly in the ground, absorb water and minerals from the soil for the plant to grow. ఈ రూట్స్ అనేవి కూడా ప్లాంట్ యొక్క పార్టే, కానీ యూజువలీ అది సాయిల్ లోపల పెరుగుతుందన్నమాట. ఈ రూట్స్ అనేవి నేలలో ఆ మొక్క బలంగా నిలబడడానికి హెల్ప్ చేస్తాయి. ఈ రూట్స్ మట్టిలో నుంచి వాటర్ని, మినరల్స్ని అబ్జార్బ్ చేసుకుని ప్లాంట్ పెరగడానికి హెల్ప్ చేస్తాయి. Types of roots. There are 2 types of roots: tap roots, fibrous roots. Tap root. The roots of the plant consists of one main root and small side roots arising from it. The main root is called tap root. మన ప్లాంట్ యొక్క రూట్స్ చూస్తే దానికి ఒక మెయిన్ రూట్ ఉండి ఆ మెయిన్ రూట్ నుంచి
చిన్న చిన్న సైడ్ రూట్స్ అనేవి వచ్చినట్టు ఉంటాయి. ఆ మెయిన్ రూట్ని మనం ట్యాప్ రూట్ అంటాం. ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే ఈ మెయిన్ రూట్కి చిన్న చిన్న సైడ్ రూట్స్ వచ్చినట్టు ఉంది. ఈ మెయిన్ రూట్ని మనం ట్యాప్ రూట్ అంటాం. దే ఆర్ యూజువలీ ప్రెజెంట్ ఇన్ డైకాట్ ప్లాంట్స్. డైకాట్ ప్లాంట్స్లో మనం ట్యాప్ రూట్స్నే చూస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ హైబిస్కస్, క్యారెట్స్, బీట్స్ ఎక్సెట్రా. Fibrous roots. The roots of the plant appear as a bunch of similar sized thin roots arising from the base of the stem. Such roots are called fibrous roots. సిమిలర్ సైజులో ఉన్న థిన్ రూట్స్ ఒక బంచ్ లాగా స్టెమ్ యొక్క బేస్ నుంచి రావటం అనేది మనం గమనిస్తాం. అలాంటి బంచ్ ఆఫ్ రూట్స్ని మనం ఫైబ్రస్ రూట్స్ అంటాం. దే ఆర్ యూజువలీ ప్రెజెంట్ ఇన్ మోనోకాట్ ప్లాంట్స్. మోనోకాట్ ప్లాంట్స్లో మనకి ఫైబ్రస్ రూట్స్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ గ్రాస్, ఆనియన్, రైస్. Seeds. It is the part of a plant that can grow into new plant. ఈ సీడ్ అనేది కూడా ప్లాంట్ యొక్క పార్టే. అండ్ ఈ సీడ్ నుంచే మనకి కొత్త ప్లాంట్ అనేది వస్తుంది. ఇక్కడ సీడ్ యొక్క పిక్చర్ చూస్తే ఈ బయట ఉండే లేయర్ని సీడ్ కోట్ అంటారు. ఆ సీడ్ కోటే సీడ్కి ఒక ప్రొటెక్టివ్ కవరింగ్ అన్నమాట. ఈ లోపల కనిపించే పార్ట్ని కాటిలిడన్ అంటారు ఆర్ సీడ్ లీఫ్. ఈ కాటిలిడన్లోనే మనకి న్యూట్రియంట్స్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించే పార్ట్ పేరు ఎంబ్రియో. ఎంబ్రియో అనేది సీడ్ లోపల నుండి బేబీ ప్లాంట్ అన్నమాట. దీని నుంచే మనకి కొత్త మొక్క వస్తుంది. కాటిలిడన్. When seeds are split into two parts, each part is called a cotyledon. సీడ్స్ని మనం ఎప్పుడైతే రెండు భాగాలుగా విడదీస్తామో ప్రతి ఒక్క భాగాన్ని కాటిలిడన్ అంటాం అన్నమాట. టైప్స్ ఆఫ్ కాటిలిడన్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ కాటిలిడన్స్ ఉన్నాయి. డైకాటిలిడన్స్, మోనోకాటిలిడన్స్. Dicots or dicotyledons. The plants that have seeds with 2 cotyledons are called dicot plants or dicotyledons. ఏ ప్లాంట్ సీడ్స్కి అయితే 2 cotyledons ఉంటాయో అలాంటి ప్లాంట్స్ని మనం డైకాట్ ప్లాంట్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే చిక్ పీస్, గ్రౌండ్ నట్ ఈ రెండు డైకాట్ కేటగిరీలోకి వస్తాయి. Dicot plants typically have reticulate venation and taproot system. Dicot plants ఒక లీవ్స్ చూస్తే వాటికి రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది. అంటే ఒక నెట్ లైక్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట వాటి లీవ్స్ మీద. అలాగే రూట్ సిస్టమ్ వచ్చేసరికి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక మెయిన్ రూట్ ఉండి దాని నుంచి చిన్న చిన్న రూట్స్ అనేవి రావటం చూస్తాం. అలాంటి రూట్స్ని ట్యాప్ రూట్స్ అంటాం. Monocots or monocotyledons. The plants that have seeds with a single thin cotyledon are called monocots or monocotyledons. ఏ ప్లాంట్ సీడ్స్కి అయితే ఒకే ఒక్క థిన్ కాటిలిడన్ ఉంటుందో అలాంటి ప్లాంట్స్ని మోనోకాట్స్ అంటాం లేదా మోనోకాటిలిడన్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే వీట్, రైస్, ఆనియన్, లిల్లీ ఇవన్నీ మోనోకాట్ కేటగిరీలోకి వస్తాయి. Monocot plants have parallel venation and fibrous root system. Monocot plants యొక్క లీవ్స్ చూస్తే అవి ప్యారలల్ వెనేషన్లో కనిపిస్తాయి. అంటే వాటి యొక్క వీన్స్ ఒకదానికొకటి ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వెనేషన్ని మనం ప్యారలల్ వెనేషన్ అంటాం. ఇంక ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే సిమిలర్ సైజ్లో ఉన్న థిన్ రూట్స్ ఒక బంచ్ లాగా కనిపిస్తాయి. అలాంటి రూట్ సిస్టమ్ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం. సో మోనోకాట్ ప్లాంట్స్లో మనం ప్యారలల్ వెనేషన్ అండ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ గమనిస్తాం. Grouping of animals. Animals can be grouped based on their movement
and the body parts used by the animals for the movement. యానిమల్స్ని వాటి యొక్క మూమెంట్ బట్టి ఆ మూమెంట్ కోసం అవి యూజ్ చేసే బాడీ పార్ట్స్ని బట్టి మనం గ్రూపింగ్ చేయొచ్చు. Animals can fly, run, crawl, walk, hop or jump and so on. యానిమల్స్ అనేవి ఎగరగలవు, పరిగెత్తగలవు, పాకగలవు, నడవగలవు, గెంతగలవు కూడా. ఎగ్జాంపుల్స్ బర్డ్స్, దే యూజ్ దేర్ వింగ్స్ టు ఫ్లై. పక్షులు అనేవి వాటి యొక్క రెక్కల సాయంతో అవి ఎగురుతాయి. డాగ్స్, దే యూజ్ దేర్ లెగ్స్ టు వాక్ అండ్ రన్. డాగ్స్ అనేవి వాటి యొక్క కాళ్ళను ఉపయోగించి నడవడం కానీ పరిగెత్తడం కానీ చేస్తాయి. ర్యాబిట్స్, కంగారు, ఫ్రాగ్, దే యూజ్ దేర్ లెగ్స్ టు హాప్. ఇవి వాటి యొక్క లెగ్స్ సాయంతోనే గెంతగలుగుతాయి అన్నమాట. స్నేక్స్, caterpillars, they use their body muscles to crawl. స్నేక్స్, క్యాటర్పిల్లర్స్ వాటి యొక్క బాడీ మజిల్స్ని యూజ్ చేసి అవి పాకగలుగుతాయి. ఫిషెస్, దే యూజ్ దేర్ ఫిన్స్ ఫర్ ద మూమెంట్ ఇన్ ద వాటర్. ఇంకా చేపలు వచ్చేసి వాటి యొక్క ఫిన్స్ని యూజ్ చేసి అవి వాటర్లో కదులుతుంటాయి. అడాప్టేషన్స్, the special features that enable plants and animals to survive in a particular region are called adaptations. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అవి ఉండే రీజియన్లో అవి సర్వైవ్ అవ్వటానికి వాటికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. ఆ స్పెషల్ ఫీచర్స్నే మనం అడాప్టేషన్స్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం డెజర్ట్ రీజియన్ తీసుకుంటే, దిస్ రీజియన్ ఇస్ టిపికలీ హాట్ డ్యూరింగ్ ద డే అండ్ వెరీ కోల్డ్ ఎట్ నైట్. ఈ ఎడారి ప్రాంతంలో పగలంతా చాలా వేడిగా ఉంటుంది, రాత్రులు వాతావరణం చాలా చల్లగా మారిపోతుంది అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో పెరిగే ఒక ప్లాంట్ ఎగ్జాంపుల్ క్యాక్టస్. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపించే ప్లాంటే క్యాక్టస్ అన్నమాట. ద ఫ్లెషీ స్టెమ్ ఆఫ్ ద ప్లాంట్ కెన్ స్టోర్ వాటర్ అండ్ హెల్ప్ దెమ్ టాలరేట్ ది హాట్ కండిషన్స్. ఈ క్యాక్టస్ ప్లాంట్ దాని యొక్క స్టెమ్లో అది వాటర్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. దానివల్ల అది ఆ హీట్ కండిషన్స్లో సర్వైవ్ అవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు మౌంటైన్ రీజియన్ తీసుకుంటే, దిస్ రీజియన్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రీక్వెంట్ స్నోఫాల్. టు సర్వైవ్ ఇన్ సచ్ కండిషన్స్, సమ్ ట్రీస్ హ్యావ్ ద ఎబిలిటీ టు లెట్ ద స్నో స్లైడ్ ఆఫ్ ఈజీలీ. ఈ కొండ ప్రాంతంలో మంచు ఎక్కువ కురుస్తుందన్నమాట. సో ఇలాంటి మంచు వాతావరణంలో సర్వైవ్ అవ్వటానికి అక్కడుండే చెట్లకి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. దానివల్ల వాటి మీద పడే మంచుని ఈజీగా కింద జారిపోతుందన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే డియోదార్ ట్రీస్. కోనికల్ షేప్ అండ్ స్లోపింగ్ బ్రాంచెస్ ఆఫ్ దీస్ ట్రీస్ ఎనేబుల్ దెమ్ స్లైడ్ ఆఫ్ ద స్నో ఈజీలీ. ఈ పిక్చర్లో కనిపించే ట్రీ డియోదార్ ట్రీ అన్నమాట. ఇది కోనికల్ షేప్లో ఉంటుంది అండ్ వీటి యొక్క కొమ్మలు కొంచెం వాలుగా ఉంటాయి కాబట్టి ఆ చెట్టు మీద పడే ఆ మంచు ఈజీగా కిందకి జారిపోతుంది. ఇప్పుడు మనం క్యామెల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, హాట్ డెజర్ట్లో పెరిగే క్యామెల్కి కోల్డ్ డెజర్ట్లో పెరిగే క్యామెల్కి డిఫరెన్స్ చూద్దాం. హాట్ డెజర్ట్లో పెరిగే క్యామెల్కి లాంగ్ లెగ్స్ విత్ వైడ్ హూవ్స్ ఉంటాయి, అంటే పొడవాటి కాళ్ళు ఉంటాయి అన్నమాట. అండ్ వాటి హూవ్స్ అనేవి చాలా వైడ్గా ఉంటాయి. అండ్ కోల్డ్ డెజర్ట్లో ఉండే క్యామెల్కి షార్ట్ లెగ్స్ ఉంటాయి. హాట్ డెజర్ట్లో ఉండే క్యామెల్స్కి ఒక హంప్ ఉంటుంది, కోల్డ్ డెజర్ట్లో ఉండే క్యామెల్స్కి 2 హంప్స్ ఉంటాయి. స్టోర్ ఫుడ్ ఇన్ దేర్ హంప్ హెల్ప్స్ దెమ్ సర్వైవ్ డ్యూరింగ్ ద స్కేర్సిటీ. ఈ హంప్లో అవి ఫుడ్ని స్టోర్ చేసి పెట్టుకుంటాయి అండ్ స్కేర్సిటీ వచ్చినప్పుడు అవి సర్వైవ్ అవ్వటానికి ఆ ఫుడ్నే ఉపయోగించుకుంటాయి అన్నమాట. కోల్డ్ డెజర్ట్లో ఉండే క్యామెల్స్కి లాంగ్ హెయిర్ ఉంటుంది, ఆ చలి ప్రాంతంలో అది సర్వైవ్ అవ్వటానికి హెల్ప్ అవుతుందన్నమాట. గ్రో లాంగ్ హెయిర్ ఫ్రమ్ హెడ్ టు నెక్ విచ్ హెల్ప్ దెమ్ సర్వైవ్ ద కోల్డ్ వింటర్స్. ఆ లాంగ్ హెయిర్ అనేది వాటికి తల నుంచి మెడ భాగం వరకు ఉంటుందన్నమాట. అది ఆ కోల్డ్ వింటర్స్లో ఆ చలి ప్రాంతంలో సర్వైవ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది.
ఇంకో ఎగ్జాంపుల్గా రోడోడెండ్రాన్స్ని తీసుకుందాం. ఈ ప్లాంట్స్ అనేవి అవి ఉండే ప్రాంతంలో సర్వైవ్ అవ్వటానికి డిఫరెంట్ ఫీచర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. నీల్గిరీస్ అండ్ సిక్కిం ఈ 2 ప్లేసెస్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుందాం. In Shola forests of Nilgiris, they are of shorter height and have smaller leaves to survive through the heavy winds on the mountain tops. And in Sikkim, they are taller. నీల్గిరీస్లో చూస్తే ఇదే ప్లాంట్ మనకి తక్కువ హైట్లోను చిన్న చిన్న లీవ్స్తోనూ కనిపిస్తుంది. అయితే సిక్కింలో చూస్తే ఇదే ప్లాంట్ మనకి పొడవుగా పెరగడం కనిపిస్తుంది అన్నమాట. సో ప్రాంతాన్ని బట్టి అక్కడ సర్వైవ్ అవ్వటానికి ఆ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ స్పెషల్ ఫీచర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఆ స్పెషల్ ఫీచర్స్నే మనం అడాప్టేషన్స్ అంటాం. Habitat. The place where plants and animals live is called their habitat. ఏ ప్లేస్ అయితే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బతుకుతాయో ఆ ప్లేస్ని వాటి యొక్క హ్యాబిటాట్ అంటాం. ఎగ్జాంపుల్, the habitat of sea turtles is the sea or ocean. Habitat of camel is the hot or cold desert. Habitat of rhododendrons is the mountains. సీ టర్టిల్స్ సీలోను ఓషన్లోను ఉంటాయి కాబట్టి ఆ సీని ఓషనే సీ టర్టిల్స్ యొక్క హ్యాబిటాట్. క్యామెల్స్ డెజర్ట్లో ఉంటాయి కాబట్టి ఆ డెజర్టే క్యామెల్ యొక్క హ్యాబిటాట్. రోడోడెండ్రాన్స్ మౌంటైన్ రీజియన్స్లో ఉంటాయి కాబట్టి ఆ మౌంటైన్ రీజియనే రోడోడెండ్రాన్స్ యొక్క హ్యాబిటాట్. ద హ్యాబిటాట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్రొవైడ్ దెమ్ ఫుడ్, వాటర్, ఎయిర్, షెల్టర్ అండ్ అదర్ నీడ్ ఫర్ సర్వైవల్. ఈ హ్యాబిటాటే ప్లాంట్స్కి యానిమల్స్కి వాటికి కావాల్సిన ఫుడ్ని, వాటర్ని, ఎయిర్ని, షెల్టర్ని ఇస్తాయి. Types of habitat. Terrestrial habitat is a natural environment found on land. మనకి నేల మీద ఉండే హ్యాబిటాట్ని టెరిస్ట్రియల్ హ్యాబిటాట్ అంటాం. ఎగ్జాంపుల్, ఫారెస్ట్, డెజర్ట్స్, గ్రాస్లాండ్స్, మౌంటైన్స్. Aquatic habitat is a natural environment that exists in water. మనకి వాటర్లో కనిపించే హ్యాబిటాట్ని అక్వాటిక్ హ్యాబిటాట్ అంటాం. ఎగ్జాంపుల్, పాండ్స్, లేక్స్, రివర్స్, ఓషన్స్. Amphibians. Some animals can live in water as well as on land. These are called amphibians. ఏవైతే యానిమల్స్ వాటర్లోనూ బతకగలవో నేల మీద కూడా బతకగలవో అలాంటి యానిమల్స్ని మనం amphibians అంటాం. Example, frog. What would happen if the habitat of a plant or an animal is damaged? The damage to the habitat of plants and animals result in the loss of their homes, food, and other resources. This leads to the loss of biodiversity. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ యొక్క హ్యాబిటాట్ డ్యామేజ్ అయితే వాటికి కావాల్సిన ఫుడ్, షెల్టర్, అదర్ రిసోర్సెస్ అన్నీ పోగొట్టుకుంటుందన్నమాట. అండ్ అది నెమ్మదిగా బయోడైవర్సిటీ లాస్ కింద కూడా మారుతుంది. We must protect biodiversity to ensure our planet is full of life, help plants and animals to survive and thrive, reduce pollution, spread awareness about caring for nature. మనం మన బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సర్వైవ్ అయ్యేలాగా చేయాలి, పొల్యూషన్ని తగ్గించుకోవాలి, నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అనే దాని మీద అవేర్నెస్ పెంచాలి. So we must protect our biodiversity.